డబ్బులు తినేద్దాం, ఎరిగింటాం వస్తుంది. ఒకసారి సిద్ధు రావే తిను, మళ్ళీ ఆ ఎరిగింటాం వస్తుంది. నచ్చితే మేము ఏం తింటున్నాం? ఏం తింటున్నారు? పూరి పప్ప. నేను కొంచెం తింటాను వదినా. సరే వచ్చి తగలడు. ఏంటి చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. అలవాటు అయింది. చిటికి చిటికి అయిపోయింది. కాడిచేద్దాం. చిటికి చిటికి చాలా బాగుంది. వచ్చేస్తా మళ్ళీ. బాయ్ బాయ్. అవునే, ఈ ఎరిగింటి వచ్చింది చూడు, ఆ పొరిగింట్లోనే వస్తుంది. అమ్మయ్య కడుపు నిండా తిన్నా. ఇంకా పోయి లంచ్కి వస్తా. ఏమే సిద్ధు, టిఫినే సరిగ్గా తినలేదు, ఇంకా లంచ్ ఏం తింటారు? రెస్టారెంట్కి వెళ్తుందామా? కరెక్ట్ ఐడియా. రారు కదా. సపోర్ట్ చేయలేదు. తానం వేసిందండి. అయ్యో బయటికి వెళ్ళినట్టున్నారు. ఈరోజు లంచ్ క్యాన్సిల్. నేనే వండుకుంటా. అక్కడ బాగుంది. చికెన్ బిర్యానీ అయితే మస్తున్నాయి కదా, చాలా మంచూరియా కూడా మస్తుంది. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్, చిప్స్ కూడా తిన్నాం. చాలా పానీపూరి అయితే గప్ చుప్పు అన్నీ తినేసాను. కడుపు నిండా తిన్నాం. అవునే, ఆ పొరిగింటి దగ్గర రాలే. ఈరోజు లంచ్ మిస్ అయిపోయింది. డిన్నర్కి వెళ్దాం, లేకపోతే స్నాక్స్ సాయంత్రం వెళ్ళిపోతాం. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటది నా బయటికి వెళ్దామని చూస్తున్నారు. లోపలికి పదండి. వస్తున్నా. స్కూల్ బుక్స్, మా కూతురు స్కూల్కి బుక్స్ కొనాలి. అలాగే మేము ఎంజాయ్ చేసి మా కూతురు స్కూల్కి బుక్స్ తీసుకున్నావాలి. పర్లేదులే. కడుపు నిండా సూపర్ ఉంది. అవును, ఐస్ క్రీమ్ బాగుంది. ఐస్ క్రీమ్ అయితే 2 డబ్బాలు తీసుకోవద్దు అయింది. పరిగించాలి. ఎర్ర నీళ్ళు ఎవరివి? ఏమో లేదని మనకి ఎదురుస్తా. పక్కింది ఎదురింటి అన్న చూస్తే అంతే సంగతులు, ఎదురింటి అమ్మ చూస్తే ఇంకంతే సంగతులు. డంబి 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 డంబి. వచ్చేసాను నేను. ఎందుకు వచ్చావే? నేనా వదినా? నేను